హాయ్ అండి. హలో. పనులైనయా? నైట్ వంట చేసిర్రా? నేనైతే ఇగో జొన్న గట్క కోసం జొన్నలు నిన్న నైట్ నానబోసిన. ఇది నిన్నటి వీడియో. మొన్న నైట్ నానబోసి నిన్న మంచిగా గాలిచ్చిన. మంచిగా చెరిగి చెత్త, ఇసుక ఏం లేకుండా చేసుకొని నైట్ మొత్తం నానబోయాలండి. నైట్ మొత్తం నానబోసి ఉదయాన్నే ఇగ ఏమన్నా ఇసుక మళ్ళీ అడుగున ఇంకేమన్నా ఉంటది గాలిచ్చుకోవాలి. మంచిగా గాలిచ్చి దాన్ని చూసుకో ఎసరు సారీ ఇట్లా గాలిచ్చి మధ్యలో ఏమన్నా రాళ్ళుంటాయేమో చూసుకోవాలి ఇట్లా. అన్నొకసారి గుమ్మరేయకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ మెల్లగా గాలియ్యాలి. నీళ్ళు పోసి జొన్న గట్కకి ఎండలు ఎక్కువైతున్నాయి కదండి. జొన్న గట్క తింటే మంచిగుంటదని చేస్తున్నా. ఇంతకుముందు నేను చేసుకునేది టిఫిన్ల కంటే ఉదయాన్నే జొన్న గట్క బెటరు. ఏ కూర అయినా వేసుకొని తినొచ్చు. చూడండి మెల్లమెల్లగా చూసుకుంటూ మంచిగా సన్న ఇసుక ఏమన్నా ఉంటుందో అది లేకుండా మొత్తం గాలిచ్చుకొని ఒక జల్లి గిన్నెలకు పోసుకోవాలండి. ఇక మన దగ్గర జల్లి గిన్నె ఉంటుంది కదా, మొత్తం గాలిచ్చినాక ఇంట్లోకి పోసి నీళ్ళన్నీ ఒడిసిపోయేదాకా ఒక జల్లి గిన్నెలో పోసి పెట్టాలి. కొంచెం నీళ్ళు ఒడిసినాక ఇక ఎండలో ఆరబెట్టాలి, ఎండబోయాలి. ఇక చూడండి మాకు ఎండ బాగుంది. ఇప్పుడు 11:30 అయింది. నా నీడే పడుతుంది. మంచిగా ఎండబెట్టాలి. నేనైతే మొన్న ఈరోజు మొన్న నానబోసి నిన్న ఈరోజు 2 రోజులు ఎండబోసిన. ఇంకా మిల్లుకి తీసుకుపోతున్నా పట్టేయడానికి. రవ్వలాగా పట్టించుకోవాలి. గట్క కోసం అని చెప్తే వాళ్ళు కొంచెం బరుసు రవ్వలాగా పడతారు. ఇక పట్టించుకొచ్చిన. ఇక చూడండి ఇట్లుంటుంది, కొంచెం రవ్వ రవ్వలాగా ఉంటుంది పిండి. దీన్ని రేపు చేస్తా. రేపు గట్క ఎట్లా చేస్తానో వీడియో చేస్తా రేపు. కొంచెం ఇది వేడిగా ఉంది, ఇప్పుడే పట్టించుకొచ్చినాం కదా, వేడిగా ఉంది. ఆరోగ్యానికి మంచిదండి తింటాయి. రేపు చేసి చూపిస్తా గట్క.